నేను కాఫీ తీసుకుంటాను అనే వాక్యాన్ని హెల్పింగ్ వర్బ్ వాడి కూడా ఎట్లా తయారు చేయాలనో చూద్దాం. నేను కాఫీ తీసుకుంటాను, నేను అంటే ఐ డూ రావాలి. అంటే నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను అంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, డూ లేదా డస్. మనం ఇంతకుముందేమో ప్రజెంట్ కంటిన్యూస్ వాడి ఒక 10 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసాం, అక్కడ అమెజాన్లో తీసుకున్నాం. మనం ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ తీసుకుంటున్నాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, అవి డూ అండ్ డస్. మరి డూ అనే హెల్పింగ్ వర్బ్ని ఎప్పుడు తీసుకోవాలంటే ఇక్కడ ఐ, వి, యూ, దే అంటే ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ ఇటువంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో డూ తీసుకోవాలి. హీ, షీ, ఇట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడేమో డస్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. మనం ముందుగా ఐ తీసుకుందాం. నేను కాఫీ తీసుకుంటాను, ఐ డూ టేక్ కాఫీ. మనం ఇంతకుముందేమో హెల్పింగ్ వర్బ్ లేకుండా ఐ టేక్ కాఫీ అన్నాం, ఐ టేక్ కాఫీ అనొచ్చు, ఐ డూ టేక్ కాఫీ అనొచ్చు. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాక్యాలను హెల్పింగ్ వర్బ్ లేకుండా నిర్మించవచ్చు, హెల్పింగ్ వర్బ్ తోటి కూడా నిర్మించవచ్చు.